త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అమృత్ 2.0 పథకం కింద సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం మున్సిపాలిటీ పరిధిలో అమృత్ 2.0 పథకం క్రింద 36 కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న తాగునీటి సరఫరా అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో తాగునీటి సమస్యను పూర్తిగా నివారిస్తామన్నారు. ధర్మవరం మున్సిపాలిటీని 3 జోన్లుగా విభజించి ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పాలనపల్లి నుంచి రావాల్సిన నీళ్లు రావడం సమస్య అయితే, రెండోది కరెంటు సమస్య కూడా. అయితే ఈ సమస్యను తీర్చడం కోసం ఇవాళ నిరంతరంగా మంచినీరు ఒక్కొక్క ఇంటికి కాలనీ వాసులు గిరిరాజ్ కాలనీ కానీ, శాంతినగర్ కానీ, రామ్నగర్ కానీ ఒక్కొక్కరికి 135 లీటర్ల నీరు అందించే విధంగా దీన్ని తయారు చేసుకోవడం జరిగింది. దానికి తోడు ఈ 3 కాలనీల్లో శాంతినగరు, రామ్నగరు, గిరిరాజులో ఇటువంటి ఓవర్ హెడ్ ట్యాంకులు ఒక్కొక్కటి 1000 కిలోలీటర్లు పట్టే ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా మనం నిర్మించుకుంటాం. అదే సమయంలో 35 కిలోమీటర్ల పాత పైపులు తీసి కొత్త పైపులుగా వేసుకునే